ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు కంటిన్యూ అవుతుంది. అయితే 7 రోజులుగా ఆచూకీ లేని జ్ఞానేశ్వరి కోసం నిన్న అధికారులు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ పెట్టి గాలించారు. అయితే అది సమీప తోటలు ప్రధాన రహదారిలో కాసేపు అటు ఇటు తిరిగి చివరికి ఇంటికి చేరుకుంది. చాలాసేపు ఇంటి పరిసరాల్లోనే తిరిగింది. అది అడవుల్లోకి వెళ్లే పాప జాడ కనిపెట్టడంతో కొంత హెల్ప్ అవుతుందని భావించిన నిరాశ ఎదురైంది. అయితే కుక్క వింతగా ప్రవర్తిస్తుందని స్థానికులు చెప్తున్నారు. పాపతో పాటు వెళ్లిన కుక్క 2 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. మళ్లీ ఎక్కడికో వెళ్లిన కుక్కకు ప్రత్యేకంగా వెతికి పట్టుకున్నారు అధికారులు. ఆ తర్వాత బోనులో కుక్కను బంధించి బయటకు వదిలారు. అయితే వారం రోజులుగా కుక్కపై భారీ ఆశలు పెట్టుకున్న అధికారులకు నిరాశ ఎదురవుతుంది. ఒక్కసారిగా కుక్క వింతగా ప్రవర్తిస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే అధికారులు కుక్కని అటు నమ్ముకోవటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకలేదు. రోజులు గడుస్తున్నాయి కానీ పాప ఆచూకీ గురించి పోలీసుల చర్యలు కూడా కొనసాగుతున్నప్పటికీ ఇంకా ఆచూకీ అనేది లభించలేదు. తల్లిదండ్రుల ఆశతో ఎదురు చూడడం కూడా మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, కుక్కకి జీపీఎస్ ని ట్రాకర్ ని పెట్టి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. మరి డీటెయిల్స్ అంటే ఎక్కడి వరకు వచ్చిన చర్యలు? గుడ్ మార్నింగ్ రత్న. కాకినాడ జిల్లా తుని మండలం దొండబాక పంచాయతీ పరిధిలోని శివారు ప్రాంతమైన సిహెచ్ అగ్రహారంలో గత శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జ్ఞానేశ్వరి అనే 2.5 సంవత్సరాల చిన్నారి అదృశ్యవడం జరిగింది. మొదటి రోజు సాయంత్రం తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తండ్రి గణేష్, తల్లి భవానీ ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 2 రోజులైనా అమ్మాయి దొరకపోవడంతో దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. 100 మంది పోలీసులు, పెద్దాపురం డిఎస్పీ, అదేవిధంగా పెద్దాపురం, జగ్గంపేట, పత్తిపాడు, తుని టౌన్, తుని రూరల్ సిఐలు 100 మంది వరకు పోలీస్ సిబ్బంది, యాంటీ నక్సల్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దింపడం జరిగింది. గాలిస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా చిన్నారి ఆచూకీ దొరకడం లేదు. ఒక దశలో కిడ్నాప్ కేసు కూడా దీని మీద నమోదు చేయడం జరిగింది. తండ్రితో పాటు తండ్రి స్నేహితులు కూడా పోలీసులు విచారించారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చిన్నారి ఆచూకీ దొరకడం లేదు. ఇది 48 ఎకరాల తోట. ఇది తోట అమ్మిరెడ్డి అనే అనపతికి చెందిన తోట. ఇది తోటలో భవానీ, అతను బాలిక తల్లి భవానీ, తండ్రి గణేష్ పనిచేస్తున్నారు. దీంతో గతంలో ఇక్కడ పనిచేసి మానేస్తున్నారు కూడా పోలీసులు పిలిపించి ఎంక్వైరీ చేయడం జరిగింది. గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే పనిచేసినప్పుడు ఏమైనా వివాదం జరిగిందా అనే కోణంలో కూడా వారిని పిలిపించి మాట్లాడారు. ఈ తోట నుంచి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ తో పాటు అటు అనకాపల్లి, నర్సీపట్నం వెళ్లే ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించారు. ఎక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లభించలేదు. వాళ్ళకి మిగిలింది ఏకైక ఆధారం కుక్క. చిన్నారితో పాటు వాళ్ళ పెంపుడు కుక్క కూడా వెళ్ళడం జరిగింది. శనివారం వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత మంగళవారం కుక్క రావడం జరిగింది. తిరిగి కుక్క వెళ్ళిపోయింది. దీంతో పోలీసులు, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ గాలించిన ఫలితం లేకపోవడంతో మున్సిపల్ అధికారులు ఈ డాగ్ స్నాచర్ ని రంగంలో తీసిన తర్వాత అదే ప్రాంతంలో కుక్కను పట్టుకున్నారు. కుక్క 2 రోజులు వింతగా ప్రవర్తించింది. మామూలుగా పెంపుడు కుక్కది వాళ్ళతో కలిసిమెలిసి ఉండేది. ఒక్కసారిగా దానిలో మార్పు రావడంతో ఏం జరిగింది, ఏమైనా భయానక దృష్టి ఎలా చూస్తున్నాను కోణంలో కూడా పోలీసులు దానికి వైద్యం ఇప్పించారు. 2 రోజుల తర్వాత అంటే నిన్న ఆ కుక్కకి జీపీఎస్ సిస్టమ్ అమర్చి వదిలేయడం జరిగింది. అది నిన్న ఒక్కరోజే జీపీఎస్ సిస్టమ్ తో 8 కిలోమీటర్ల మేర పర్యటించింది. ఆ ప్రాంతాలన్నీ కూడా పోలీసులు తిరిగి వచ్చారు. తిరిగిన ప్రాంతం కూడా ఏదైతే దీన్ని చేర్చుందో నల్లకొండ ప్రాంతంలో తిరిగింది. కొంత ఆలయం దగ్గరికి వెళ్ళి వచ్చింది. పోలీసులు ఆ ప్రాంతాల్లో గాలించారు. ఎలాంటి ఆచూకీ దొరకలేదు. అయితే ఏదైతే 50 ఎకరాల కొండ, దానికి చేర్చి మరో 100 ఎకరాలు జీడి మామిడి, పామాయిల్ తోటలు ఉన్నాయి. దాటిన తర్వాత 1000 ఎకరాల్లో డీప్ ఫారెస్ట్ ఉంది. ఈ ప్రైవేట్ ల్యాండ్ దాటి డీప్ ఫారెస్ట్ లో వెళ్ళడానికి ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఒక దశలో ఫెన్సింగ్ దాటి పాప వెళ్ళింది. దానికి ప్రధానంగా తాము గుర్తించింది పాప తల వెంట్రుకలతో పాటు కుక్క వెంట్రుకలు కూడా గుర్తించాం. డీప్ ఫారెస్ట్ లో వెళ్ళిందని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో రేసు కుక్కలు, నక్కలతో పాటు ఇతర జంతువులు కూడా తిరుగుతున్నాయని నిన్నటి రోజున డిఎస్పీ తిలక్ చెప్పడం జరిగింది. దీంతో జంతువులు తీసుకెళ్లిపోయాయి అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళకి 8వ రోజు వచ్చింది. ఇప్పుడే గాలింపు చర్యలు తిరిగి ప్రారంభించారు. కుక్క మెడలో ఏదైతే జీపీఎస్ సిస్టమ్ అమర్చారో ఆ బ్యాటరీ 5 రోజులు పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని గుర్తిస్తామన్నారు. ఇంతమంది పర్యటిస్తున్నా వాళ్ళందరికీ కూడా మిగిలింది ఏకైక ఆధారం కుక్క మాత్రమే. కుక్క కూడా వెళ్ళింది. మంగళవారం వచ్చింది, తిరిగి వెళ్లిపోయి బుధవారం వచ్చింది కాబట్టి కుక్కకి ఖచ్చితంగా తెలుస్తాను కుక్క మీద ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. అధికారులు ఇంత ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు, ఎందుకంటే పూర్తిగా 1000 ఎకరాలు డీప్ ఫారెస్ట్ ఎలకి చెప్పిన తర్వాత అటవీ అధికారులు సహకరించడం లేదు.
అటవీ అధికారులు పట్టించుకోవడంలో, ఎందుకంటే అక్కడ ఏం జరిగినా కూడా పూర్తిగా అటవీ అధికారులకి పూర్తిగా దాని మీద పట్టుంటుంది కాబట్టి వాళ్ళు కోఆర్డినేషన్ లో రావట్లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. చిన్నారి కోసం గాలిస్తున్నారు, తల్లి కన్నీరు మున్నీరుగా వినిపిస్తోంది. ఆమె ఇప్పటి వరకు ఎలాంటి ఆహారం తీసుకోలేదు, కానీ ద్రవ పదార్థాల పోలీసులు బలవంతంగా ఇవ్వడం జరుగుతుంది. తల్లి ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణిస్తుంది. ఈ రోజు ఖచ్చితంగా పట్టుకుంటాం ఎప్పటికప్పుడు పోలీసులు చెప్తున్నా, శుక్రవారం ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పడం జరిగింది. ఆధారం దొరకలేదు. సాంబశివరావు, ఇప్పటికే సుమారు వారం రోజులు కూడా దాట వస్తుంది. ఇప్పుడు అంత టెక్నాలజీ ఉన్న పోలీసులు కూడా ఇన్ని రోజులు అవుతున్నా పాప ఆచూకీ కనిపెట్టలేకపోయారు. అయితే కుక్క మీద ఆధారపడడం ఏంటి, కుక్కకి GPS ట్రాకర్ అమర్చిన తర్వాత దాని వెంట పడ్డం ఏంటి అనేది కూడా ప్రధాన ఆరోపణగా వినిపిస్తుంది. దాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న రాజకీయ తెలిసిన తర్వాత దేశవ్యాప్తంగా దీని మీద దృష్టి సారించారు. ప్రతి ఒక్కరిలో మొదలవుతున్న ప్రశ్న, ఇంత టెక్నాలజీ ఉంది, అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్లు వాడుతున్నారు, అదేవిధంగా కూమింగ్ చేస్తున్నారు, యాంటీ నక్సల్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి, ఎక్కడికెక్కడ గాలిస్తున్నారు, ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో కేవలం కుక్క అమ్మాయితో వెళ్ళింది కాబట్టి ఆ చిన్నారితో వెళ్ళిన కుక్కకి ఏమైనా ఆధారాలు దొరుకుతాయన్న దాని మీద పోలీసులు ఆ కుక్క చుట్టూనే తిరగడంతో విమర్శలకు తావిస్తుంది. ఎందుకంటే చేస్తాం ఎక్కడ దొరకలేదని చెప్తున్నారు. దీనికి తోడు ఏదైతే చిన్నారితో వెళ్ళిందో కుక్కకు కూడా దాని ఒంటిపై పూర్తిగా 2 టవల్స్ చుట్టి ఆ టవల్స్ ను పోలీసు డాక్టర్స్ వాటికి చూపించారు. ఈ వాసన బట్టి తెలుస్తున్నారు, అది కూడా కొంత దూరం వెళ్లి ఆగిపోయింది. మీరు చెప్పినట్లుగా అంత అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్న ఎలాంటి ఆధారాలు దొరకపోవడం, పూర్తిగా పోలీసులు ఈ కుక్క పైనే ఆధారపడడం అనేది విమర్శలకు తావిస్తుంది. దీనికి తోడు ఎవరైనా కిడ్నాప్ చేస్తారన్న కోణంలో కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఈ వాటికి 8వ రోజు వచ్చింది. 8 రోజులుగా చిన్నారి అడవిలోకి వెళ్ళుంటే తిండి, ఆహారం లేదంటే నీరు ఏమీ దొరకకుండా సజీవంగా ఉంటుందన్న అనుమానాలు కూడా తలెత్తున్నాయి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ చిన్నారి క్షేమంగా తిరిగి రావాలి, ప్రాణాలతో తల్లిదండ్రులకు చేరుకోవాలని కోరుతున్నప్పటికీ 8 రోజులుగా ఆహారం లేకపోతే ఏంటి పరిస్థితి అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఖచ్చితంగా ఆమెకు ఆహారం పెడతారు కాబట్టి కిడ్నాపర్ల క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. కిడ్నాప్ కోణంలో కూడా పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ బాలిక తండ్రితో పాటు వాళ్ళు అతని స్నేహితులను విచారించారు. గతంలో తమకు కారు కూడా ఉందని తల్లి భవానీ చెప్పడంతో వారిని కూడా పిలిపించి పోలీసులు ఎంక్వైరీ చేయడం జరిగింది. పూర్తిగా డ్రోన్స్ వినియోగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం చీకటి పడే వరకు డ్రోన్స్ తిరుగుతున్నాయి. అదేవిధంగా పోలీసులు గాలిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు కూడా 2 రోజులు తమతో తిరిగారు. తర్వాత పెద్దగా రావడం లేదని స్వయంగా DSP గారు చెప్పిన ఉదంతం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు కనిపించకపోవడం పట్ల ప్రతి ఒక్కరిలో విస్మయం వ్యక్తమవుతోంది. ఖచ్చితంగా ప్రతిపక్షానికి చెందిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజు కూడా పోలీసులు శ్రమిస్తున్నారు. అధికారుల గాలింపు చర్యల్లో తమకు ఎలాంటి అనుమానాలు లేవని వారికి కితాబు ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఎందుకు దొరకడం లేదు, చిన్న ఆచూకీ కూడా ఎందుకు రాలేదు, కుక్కను పట్టుకున్న పైగా ఈ డ్రోన్స్ తిరుగుతున్నాయి, అధికారులు తిరుగుతున్నప్పటికీ ఈ కుక్కను ఏదైతే పెంపుడు కుక్క ఉందో వెళ్ళిపోయిన పెంపుడు కుక్కని డాగ్ స్నాచర్స్ పట్టుకున్నారు తప్ప ఈ డ్రోన్స్ కెమెరాలో కూడా గుర్తించలేకపోయారు. SDRF బృందాలు కూడా రాత్రింపగలు తిరుగుతున్నాయి, అయినా ఫలితం లేదు. ఇలాంటి నేపథ్యంలో చిన్నారిని బృందాలు పట్టుకోగలుగుతాయా, లేకపోతే NDRF బృందాలు వంటి వాటిని రంగంలోకి దింపాలన్న కోణంలో కూడా పలువురు సూచిస్తున్నారు. కొంతమంది మాత్రం ఈ చిన్నారి మిస్సింగ్ ని తమ వ్యూవర్షిప్ పెంచుకునేందుకు రకరకాలుగా బాలిక దొరికిస్తుందని, బాలిక అదృశ్యమైపోయిందని రకరకాలుగా చేస్తున్న ప్రచారాన్ని కూడా స్థానికులు తప్పుపడుతున్నారు. వాస్తవాలు చూపించడానికి కోరుతున్నారు. మొత్తం మీద పోలీసులు మాత్రం ఎన్ని గాలింపు చర్యలు చేపట్టినా, ఎన్ని బృందాలు గాలించినా, డ్రోన్స్ తిరిగినా చివరికి కుక్క చుట్టూనే తిరిగినట్టుగా మీరు చెప్పింది మాత్రం విమర్శలకు తావిస్తుంది. రత్న, థ్యాంక్ యూ సాంబా.